ఏదైతే తీర్మార్ మల్లన్న గారి పైన దాడి జరిగిందో అది యావత్ తెలంగాణ జాతి మీడియా పైన దాడి జరిగినట్టుగా పరిగణిస్తున్నాం. అంతేకాకుండా నిన్న ఏదైతే పోలీసు వాళ్ళు బందోబస్తు కోసం వస్తే వాళ్ళని కూడా దాడి చేయడం, ఈ కల్వకుంట్ల కవిత అనే జాగృతి ఒక సంస్థ గుండాలను పెట్టి నీకేదన్నా ఇబ్బంది ఉంటే నిరసనలు వ్యక్తం చేయి, ధారణలు చేయి, దిష్టి బొమ్మలు తగలబెట్టు, రాజ్యాంగం ఇచ్చిన హక్కు ద్వారా కుట్లాడు. కానీ ఈ రకంగా గుండాయిజం చేస్తా అంటే అసలు నువ్వు బీసీలకు ఎవరమ్మా? నువ్వు మీ అయ్యా బీహార్ నుంచి వచ్చి ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో మీ అయ్యా నిన్ను ఇంటి నుంచి పార్టీ నుంచి ఎలగొడితే ఈ రోజు బీసీ అని చెప్పేసి ఒక వెల్మ ద్వారా ఈ రోజు రావడం జరిగింది. బీసీల పైన బీసీ లీడర్లు ఎన్నో రకాలుగా పోరాటాలు జరుగుతున్నాయి, ఉద్యమాలు జరుగుతున్నాయి. కానీ ఏ రోజు కూడా ఒక బీసీ బిడ్డ పైన బీసీ లీడర్లు ఉంటే ఎక్కడ కూడా మాకు ఇబ్బంది లేదు. కానీ ఒక వెల్మ దొరలు వచ్చి ఈ రోజు బీసీలం మీ మంద అని చెప్పి మేకవన్నె పుల్లులాగా ఈ రోజు మా బీసీ సోదరులను విడగొట్టాలి, వీళ్ళు ఏకంగా రాజ్యాధికారం దిశగా పాలిస్తున్నారు కాబట్టి వీళ్ళని ఖచ్చితంగా విడగొట్టాలని చెప్పేసి వెలమ దొరల కుట్రలలో అగ్రవర్ణాల దోపిడీ వ్యవస్థలో ఈ రోజు బీసీల పైన ఈ రకంగా దాడులు చేయడం కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పేసి తీవ్రంగా హెచ్చరిస్తూ కవిత గారికి మళ్ళా ఈ నిజామాబాద్ నియోజకవర్గాలలో కానీ హైదరాబాద్ లో కూడా తిరగనీయకుండా చేస్తామని చెప్పేసి యావత్ మున్నూరు కప్ సంఘాలు ప్రపంచ దేశాల నుంచి కూడా కోఆర్డినేటర్లు అందరూ కూడా బీసీ యాదవ్ గౌడ ముద్రాజ్ అందరూ కూడా ఖచ్చితంగా దీన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. తీన్మార్ మల్లన్న వెంట మేమందరం కూడా ఉన్నామని తెలియజేస్తున్నాం. ఏదైతే ఈ రోజు జరుగుతున్న దాడులను యావత్ మున్నూరు కాపులే కాదు బీసీ సోదరులంతా కూడా దీన్ని పరిగణిస్తున్నారు. ఉద్యోగాల కోసం, రాజకీయ పొత్తు కోసం ఏదైతే బీసీల అస్తిత్వాన్ని కాపాడాలనుకుంటున్న తీన్మార్ మల్లన్న గారి పైన ఈ రోజు ఈ వ్యతిరేకంగా ఈ దాడులు చేయడం కరెక్ట్ పద్ధతి కాదని చెప్పేసి ఇకపైన మీరు దాడిని నిర్వహించాలంటే మీకు మా ప్రత్యర్థుల దాడి, మా దాడి ఎలా ఉంటుందో నీ ఇంటికైనా మేము వచ్చేసి ఖచ్చితంగా మీకు మా రుచి ఏందో చూపిస్తాం. ఖచ్చితంగా ఏ పోరాటానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. జర్నలిస్టు తీన్మార్ మల్లన్న పైన మేము ఖచ్చితంగా ఉంటాం. జాగృతి సంస్థ నడుస్తున్న కవిత దాంట్లో ఉన్న బీసీలకు మీరు ఏం చెప్తారు? జాగృతిలో ఎవరైతే బీసీ సోదరులు ఉన్నారో మేకవన్నె పుల్లి దగ్గర ఉండొద్దు. ఎందుకంటే మీరు ఒక్కసారి ఆలోచించండి, మనకు కంచం పొత్తు కానీ మంచం పొత్తు అంటే కులాల మధ్యన వియ్యం అనేటోళ్ళు బీసీల మధ్య మాకుంటారు. ఏ రోజు కూడా సావంకి భోజనంలో మాతో కలిసి కూర్చున్నది వెలమ దొరలు కానీ అగ్రవర్ణ సోదరులు ఎవరు కూర్చోలేదు. మీరు కూడా జాగృతిలో ఎవరైతే బీసీ సోదరులు ఉన్నారో ఖచ్చితంగా ఈ దాడిని తీవ్రంగా ఖండించండి. మీ బీసీ బిడ్డలకు అన్యాయం జరుగుతుంది. రేపు మీ ఉద్యోగాలలో, రాజకీయ రిజర్వేషన్లలో మీకు అన్యాయం జరుగుతుంది. దాన్ని గొంతెత్తి పోరాడుతున్న వ్యక్తి పైన ఇలాంటి దాడులు చేయడం కరెక్ట్ కాదని జాగృతిలో ఉన్న బీసీ సోదరులంతా బయటికి రావాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. జాగృతిలో ఉన్న బీసీలను అంటే అగ్రవర్ణాలు బీసీలను యూజ్ చేసుకుని బీసీల మీద దాడులు చేయిస్తున్నాయి. దానికి ఏమంటారు? ఇది కొందరికి ఏదైతే రాజ్యాధికారం కోసం వెలుమదొరలు అగ్రవర్ణాలు ఏదైతే కుట్రలో భాగంగా బీసీ సోదరులు బలైపోతున్నారు. మీరు తెలంగాణ ఉద్యమంలో మనమే ఉద్యమం చేసే ఈ రోజు గద్దెనెక్కింది వెలుమదొరలు. రేపు ఈ ఉద్యమంలో కూడా వాళ్ళందరూ గద్దెలెక్తారు. కాబట్టి బీసీ సోదరులంతా మీరు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని రేపటి రాజ్యాధికారం కోసం పోరాటం చేయాలంటే మనం అగ్రవర్ణాల ఆట బొమ్మలుగా తయారు కావద్దని, కొందరి అధికారం కోసం మనం పావులు కావద్దని చెప్పేసి బీసీ సోదరులకు, అన్ని పార్టీలో ఉన్న బీసీ సోదరులకు ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే తీర్మార్ మల్లన్న గారి పైన దాడి జరిగిందో అది యావత్ తెలంగాణ జాతి మీడియా పైన దాడి జరిగినట్టుగా పరిగణిస్తున్నాం. అంతేకాకుండా నిన్న ఏదైతే పోలీసు వాళ్ళు బందోబస్తు కోసం వస్తే వాళ్ళని కూడా దాడి చేయడం, ఈ కల్వకుంట్ల కవిత అనే జాగృతి ఒక సంస్థ గుండాలను పెట్టి నీకేదన్నా ఇబ్బంది ఉంటే నిరసనలు వ్యక్తం చేయి, ధారణలు చేయి, దిష్టి బొమ్మలు తగలబెట్టు, రాజ్యాంగం ఇచ్చిన హక్కు ద్వారా కుట్లాడు. కానీ ఈ రకంగా గుండాయిజం చేస్తా అంటే అసలు నువ్వు బీసీలకు ఎవరమ్మా? నువ్వు మీ అయ్యా బీహార్ నుంచి వచ్చి ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో మీ అయ్యా నిన్ను ఇంటి నుంచి పార్టీ నుంచి ఎలగొడితే ఈ రోజు బీసీ అని చెప్పేసి ఒక వెల్మ ద్వారా ఈ రోజు రావడం జరిగింది. బీసీల పైన బీసీ లీడర్లు ఎన్నో రకాలుగా పోరాటాలు జరుగుతున్నాయి, ఉద్యమాలు జరుగుతున్నాయి. కానీ ఏ రోజు కూడా ఒక బీసీ బిడ్డ పైన బీసీ లీడర్లు ఉంటే ఎక్కడ కూడా మాకు ఇబ్బంది లేదు. కానీ ఒక వెల్మ దొరలు వచ్చి ఈ రోజు బీసీలం మీ మంద అని చెప్పి మేకవన్నె పుల్లులాగా ఈ రోజు మా బీసీ సోదరులను విడగొట్టాలి, వీళ్ళు ఏకంగా రాజ్యాధికారం దిశగా పాలిస్తున్నారు కాబట్టి వీళ్ళని ఖచ్చితంగా విడగొట్టాలని చెప్పేసి వెలమ దొరల కుట్రలలో అగ్రవర్ణాల దోపిడీ వ్యవస్థలో ఈ రోజు బీసీల పైన ఈ రకంగా దాడులు చేయడం కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పేసి తీవ్రంగా హెచ్చరిస్తూ కవిత గారికి మళ్ళా ఈ నిజామాబాద్ నియోజకవర్గాలలో కానీ హైదరాబాద్ లో కూడా తిరగనీయకుండా చేస్తామని చెప్పేసి యావత్ మున్నూరు కప్ సంఘాలు ప్రపంచ దేశాల నుంచి కూడా కోఆర్డినేటర్లు అందరూ కూడా బీసీ యాదవ్ గౌడ ముద్రాజ్ అందరూ కూడా ఖచ్చితంగా దీన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. తీన్మార్ మల్లన్న వెంట మేమందరం కూడా ఉన్నామని తెలియజేస్తున్నాం. ఏదైతే ఈ రోజు జరుగుతున్న దాడులను యావత్ మున్నూరు కాపులే కాదు బీసీ సోదరులంతా కూడా
దీన్ని పరిగణిస్తున్నారు. ఉద్యోగాల కోసం, రాజకీయ పొత్తు కోసం ఏదైతే బీసీల అస్తిత్వాన్ని కాపాడాలనుకుంటున్న తీన్మార్ మల్లన్న గారి పైన ఈ రోజు ఈ వ్యతిరేకంగా ఈ దాడులు చేయడం కరెక్ట్ పద్ధతి కాదని చెప్పేసి, ఇకపైన మీరు దాడిని నిర్వహించాలంటే మీకు మా ప్రత్యర్థుల మా దాడి ఎలా ఉంటుందో నీ ఇంటికైనా మేము వచ్చేసి ఖచ్చితంగా మీకు మా రుచి ఏందో చూపిస్తాం. ఖచ్చితంగా ఏ పోరాటానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. జర్నలిస్టు తీన్మార్ మల్లన్న పైన మేము ఖచ్చితంగా ఉంటాం. జాగృతి సంస్థ నడుస్తున్న కవిత, దాంట్లో ఉన్న బీసీలకు మీరు ఏం చెప్తారు? జాగృతిలో ఎవరైతే బీసీ సోదరులు ఉన్నారో మేకవన్న పులి దగ్గర ఉండొద్దు. ఎందుకంటే మీరు ఒక్కసారి ఆలోచించండి, మనకు కంచం పొత్తు కానీ మంచం పొత్తు అంటే కులాల మధ్యన వియ్యం అనేటోళ్ళు బీసీల మధ్య మాకుంటారు. ఏ రోజు కూడా సావంకి భోజనంలో మాతో కలిసి కూర్చున్నది వెలమ దొరలు కానీ అగ్రవర్ణ సోదరులు ఎవరు కూర్చోలేదు. మీరు కూడా జాగృతిలో ఎవరైతే బీసీ సోదరులు ఉన్నారో ఖచ్చితంగా ఈ దాడిని తీవ్రంగా ఖండించండి. మీ బీసీ బిడ్డలకు అన్యాయం జరుగుతుంది. రేపు మీ ఉద్యోగాలలో, రాజకీయ రిజర్వేషన్లలో మీకు అన్యాయం జరుగుతుంది. దాన్ని గొంతెత్తి పోరాడుతున్న వ్యక్తి పైన ఇలాంటి దాడులు చేయడం కరెక్ట్ కాదని జాగృతిలో ఉన్న బీసీ సోదరులంతా బయటికి రావాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. జాగృతిలో ఉన్న బీసీలను అంటే అగ్రవర్ణాలు బీసీలను యూజ్ చేసుకొని బీసీల మీద దాడులు చేయిస్తున్నాయి. దానికి ఏమంటారు? ఇది కొందరికి ఏదైతే రాజ్యాధికారం కోసం వెలుమదొరలు, అగ్రవర్ణాలు ఏదైతే కుట్రలో భాగంగా బీసీ సోదరులు బలైపోతున్నారు. మీరు తెలంగాణ ఉద్యమంలో మనమే ఉద్యమం చేసే ఈ రోజు గద్దెనెక్కింది వెలుమదొరలు. రేపు ఈ ఉద్యమంలో కూడా వాళ్ళందరూ గద్దెలెక్తారు. కాబట్టి బీసీ సోదరులంతా మీరు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని రేపటి రాజ్యాధికారం కోసం పోరాటం చేయాలంటే మనం అగ్రవర్ణాల ఆట బొమ్మలుగా తయారు కావద్దని, కొందరి అధికారం కోసం మనం పావులు కావద్దని చెప్పేసి బీసీ సోదరులకు, అన్ని పార్టీలో ఉన్న బీసీ సోదరులకు ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే తీన్మార్ మల్లన్న గారి పైన దాడి జరిగిందో అది యావత్ తెలంగాణ జాతి మీడియా పైన దాడి జరిగినట్టుగా పరిగణిస్తున్నాం. అంతేకాకుండా నిన్న ఏదైతే పోలీసు వాళ్ళు బందోబస్తు కోసం వస్తే వాళ్ళని కూడా దాడి చేయడం, ఈ కల్వకుంట్ల కవిత అనే జాగృతి ఒక సంస్థ గుండాలను పెట్టి నీకేదన్నా ఇబ్బంది ఉంటే నిరసనలు వ్యక్తం చేయి, ధారణలు చేయి, దిష్టి బొమ్మలు తగలబెట్టు, రాజ్యాంగం ఇచ్చిన హక్కు ద్వారా కుట్లాడు. కానీ ఈ రకంగా గుండాయిజం చేస్తా అంటే అసలు నువ్వు బీసీలకు ఎవరమ్మా? నువ్వు మీ అయ్య బీహార్ నుంచి వచ్చి ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో మీ అయ్య నిన్ను ఇంటి నుంచి పార్టీ నుంచి ఎలగొడితే ఈ రోజు బీసీ అని చెప్పేసి ఒక వెలుమ ద్వారా ఈ రోజు రావడం జరిగింది. బీసీల పైన బీసీ లీడర్లు ఎన్నో రకాలుగా పోరాటాలు జరుగుతున్నాయి, ఉద్యమాలు జరుగుతున్నాయి. కానీ ఏ రోజు కూడా ఒక బీసీ బిడ్డ పైన బీసీ లీడర్లు ఉంటే ఎక్కడ కూడా మాకు ఇబ్బంది లేదు. కానీ ఒక వెలుమ దొరలు వచ్చి ఈ రోజు బీసీలం మీ మంద అని చెప్పి మేకవన్నె పుల్లులాగా ఈ రోజు మా బీసీ సోదరులను విడగొట్టాలి, వీళ్ళు ఏకంగా రాజ్యాధికారం దిశగా పాలిస్తున్నారు కాబట్టి వీళ్ళని ఖచ్చితంగా విడగొట్టాలని చెప్పేసి వెలమ దొరల కుట్రలలో, అగ్రవర్ణాల దోపిడీ వ్యవస్థలో ఈ రోజు బీసీల పైన ఈ రకంగా దాడులు చేయడం కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పేసి తీవ్రంగా హెచ్చరిస్తూ కవిత గారికి మళ్ళా ఈ నిజామాబాద్ నియోజకవర్గాలలో కానీ హైదరాబాద్ లో కూడా తిరగనీయకుండా చేస్తామని చెప్పేసి యావత్ మున్నూరు కప్ సంఘాలు, ప్రపంచ దేశాల నుంచి కూడా కోఆర్డినేటర్లు అందరూ కూడా బీసీ యాదవ్, గౌడ, ముద్రాజ్ అందరూ కూడా ఖచ్చితంగా దీన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. తీన్మార్ మల్లన్న వెంట మేమందరం కూడా ఉన్నామని తెలియజేస్తున్నాం. ఏదైతే ఈ రోజు జరుగుతున్న దాడులను యావత్ మున్నూరు కాపులే కాదు బీసీ సోదరులంతా కూడా దీన్ని పరిగణిస్తున్నారు. ఉద్యోగాల కోసం, రాజకీయ పొత్తు కోసం ఏదైతే బీసీల అస్తిత్వాన్ని కాపాడాలనుకుంటున్న తీన్మార్ మల్లన్న గారి పైన ఈ రోజు ఈ వ్యతిరేకంగా ఈ దాడులు చేయడం కరెక్ట్ పద్ధతి కాదని చెప్పేసి, ఇకపైన మీరు దాడిని నిర్వహించాలంటే మీకు మా ప్రత్యర్థుల మా దాడి ఎలా ఉంటుందో నీ ఇంటికైనా మేము వచ్చేసి ఖచ్చితంగా మీకు మా రుచి ఏందో చూపిస్తాం. ఖచ్చితంగా ఏ పోరాటానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. జర్నలిస్టు తీన్మార్ మల్లన్న పైన మేము ఖచ్చితంగా ఉంటాం. జాగృతి సంస్థ నడుస్తున్న కవిత, దాంట్లో ఉన్న బీసీలకు మీరు ఏం చెప్తారు? జాగృతిలో ఎవరైతే బీసీ సోదరులు ఉన్నారో మేకవన్నె పులి దగ్గర ఉండొద్దు. ఎందుకంటే మీరు ఒక్కసారి ఆలోచించండి, మనకు కంచం పొత్తు కానీ మంచం పొత్తు అంటే కులాల మధ్యన వియ్యం అనేటోళ్ళు బీసీల మధ్య మాకుంటారు. ఏ రోజు కూడా సావంకి భోజనంలో మాతో కలిసి కూర్చున్నది వెలమ దొరలు కానీ అగ్రవర్ణ సోదరులు ఎవరు కూర్చోలేదు. మీరు కూడా జాగృతిలో ఎవరైతే బీసీ సోదరులు ఉన్నారో ఖచ్చితంగా ఈ దాడిని తీవ్రంగా ఖండించండి. మీ బీసీ బిడ్డలకు అన్యాయం జరుగుతుంది. రేపు మీ ఉద్యోగాలలో, రాజకీయ రిజర్వేషన్లలో మీకు అన్యాయం జరుగుతుంది. దాన్ని గొంతెత్తి పోరాడుతున్న వ్యక్తి పైన ఇలాంటి దాడులు చేయడం కరెక్ట్ కాదని జాగృతిలో ఉన్న బీసీ సోదరులంతా బయటికి రావాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. జాగృతిలో ఉన్న బీసీలను అంటే అగ్రవర్ణాలు బీసీలను యూజ్ చేసుకొని బీసీల మీద దాడులు చేయిస్తున్నాయి. దానికి ఏమంటారు? ఇది కొందరికి ఏదైతే రాజ్యాధికారం కోసం వెలుమదొరలు, అగ్రవర్ణాలు ఏదైతే కుట్రలో భాగంగా బీసీ సోదరులు బలైపోతున్నారు. మీరు తెలంగాణ ఉద్యమంలో మనమే ఉద్యమం చేసే ఈ రోజు గద్దెనెక్కింది వెలుమదొరలు. రేపు ఈ ఉద్యమంలో కూడా వాళ్ళందరూ గద్దెలెక్తారు. కాబట్టి బీసీ సోదరులంతా మీరు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని రేపటి రాజ్యాధికారం కోసం పోరాటం చేయాలంటే మనం అగ్రవర్ణాల ఆట బొమ్మలుగా తయారు కావద్దని,
కొందరి అధికారం కోసం మనం పావులు కావద్దని చెప్పేసి బీసీ సోదరులకు, అన్ని పార్టీలో ఉన్న బీసీ సోదరులకు ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాం.